హలో హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ షెఫ్ అర్జున్. ఈరోజు మనం రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాము. ఈరోజు నాకు ఎంతో ఫేవరెట్ అయిన గీ రోస్ట్ ప్రాన్స్ చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్నాక ప్రాన్స్ 200 గ్రామ్స్, ఎండుమిర్చి 20 గ్రామ్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నల్లమిరాలు 1/2 టేబుల్ స్పూన్, సోంఫ్ 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 10-12 రెబ్బలు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ బెల్లం, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 2 రెమ్మలు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్, గీ 60 గ్రామ్స్. ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని జీడిపప్పుని నానబెట్టుకుందాం. ఈ జీడిపప్పుని మనము 10-15 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఈలోపు మన డ్రై మసాలా రోస్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒకటిగా డ్రై మసాలా యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుందాం. ఎండుమిర్చి సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. అన్నిటితో పాటు రోస్ట్ చేసుకుంటే ఎండుమిర్చి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎండుమిర్చి సపరేట్గా రోస్ట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకుందాం. సో ఎండుమిర్చి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఎండుమిర్చి ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి జీలకర్ర, ధనియాలు, మెంతులు, నల్లమిరాలు, ఆవాలు, సోంఫ్, గసగసాలు, ఈ డ్రై మసాలా బాగా మెల్లిగా చిన్న ఫ్లేమ్లో మనము రోస్ట్ చేసుకోవాలి. డ్రై మసాలా అన్నీ రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు మనము ఈ డ్రై మసాలాస్ మిక్సీలో పట్టేద్దాం. ముందుగా రోస్ట్ పెట్టుకున్న ఎండుమిర్చి బౌల్లోనే ఇవి కూడా వేసేసుకోవాలి. ఈ రోస్ట్ చేసిన డ్రై మసాలా చల్లారేలోపు ప్రాన్స్ మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ప్రాన్స్లో 1 టీ స్పూన్ గీ వేసుకొని, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకుంటాం. ప్రాన్స్ మ్యారినేట్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన డ్రై మసాలా మిక్సీలో పట్టేద్దాం. ముందుగా మిక్సింగ్ జార్లోకి రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై మసాలా వేసేసుకుందాం. దీంతో పాటే వెల్లుల్లి, నానబెట్టుకున్న జీడిపప్పు, డ్రై మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైకి ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్లో మనము ప్రాన్స్ని రోస్ట్ చేసుకుందాం.
ఈ మీడియం ఫ్లేమ్లో ప్రాన్స్ని మెల్లమెల్లిగా రోస్ట్ చేస్తూ టర్న్ చేసుకోవాలి. ప్రాన్స్ ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ప్రాన్స్ బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు, ఈ కరివేపాకు ఫ్రై అయిపోయాక డ్రై మసాలా పేస్ట్ రోస్ట్ ఏదో చేసుకున్నామో అది యాడ్ చేసుకున్నాం. ఈ డ్రై మసాలా పేస్ట్ మొత్తము బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ యొక్క డ్రై మసాలా పేస్ట్తో ప్రాన్స్కి బాగా టేస్ట్ జ్యూసీగా ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసుకుందాం. దీంట్లో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకుందాం. ఈ మసాలాలో ఈ ప్రాన్స్ ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనియాలి. ఈ మసాలా మొత్తం ప్రాన్స్కి బాగా పట్టుకునేలా ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేయాలి. ఈ గీ రోస్ట్ ప్రాన్స్ రైస్తో పాటు కానీ చపాతీతో పాటు కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. గీ రోస్ట్ ప్రాన్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాం. చూసారు కదండి మన గీ రోస్ట్ ప్రాన్స్ ఎంత బాగా వచ్చిందో. మరిన్ని వెరైటీ డిష్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. దిస్ ఈస్ షెఫ్ అర్జున్ సైనింగ్ ఆఫ్.